ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దగ్గరుండి పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. దుర్గసముద్రం, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి, పనబాకం, దామలచెరువు మండలాల్లో పంపిణీ జరిగింది. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కలిసి ఉదయం 6 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీని కేవలం 2 రోజుల్లోనే 100% అందించేందుకు ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరన్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నన్ను మీరు గెలిపించినారు, నేను గెలిచినా చంద్రబాబు నాయుడు సీఎం అయినారు. చంద్రబాబు నాయుడు ఇస్తాను ఓటో చేసి చేస్తాను పెన్షన్ ధరలన్నీ కూడా తగ్గాలి అన్నదమ్ములాగా దేనికి వేస్తారు ఓటు. ఒకటి గెలిచిన నెలకెంత ఇస్తానన్నారు, ఆ విధంగా 1వ తారీఖు పోయిన నెల ఇవ్వటం జరిగింది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉదయం 5:30 నుంచే కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవడం జరిగింది. రాష్ట్రంలో సూపర్ 6 పథకాల్లో భాగంగా కూడా ఆ రోజు మా పెద్దాయన గారు ఎన్డీఏ కూటమితో పాటు ప్రకటించినటువంటి పథకాల్లో ఈ పెన్షన్ ఒకటి. గెలిచిన నెలకెంత ఇస్తానన్నారు, ఆ విధంగా 1వ తారీఖు పోయిన నెల ఇవ్వటం జరిగింది. ఈ నెల కూడా దానిలో భాగం కూడా రూరల్ మండలంలో కూడా అన్ని చోట్ల స్టార్ట్ అయింది. ఈరోజు తిరుపతి రూరల్ మండలంలో ఇప్పటి వరకు అయితే 40% అవటం జరిగింది. సుమారు గత ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు సుమారు అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఈసారి వచ్చి 6,25,00,000 అంటే 1,25,00,000 ఈ మండలానికే పెరిగిందంటే లెక్కేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం చేస్తాడనేది ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు నేను కూడా మా నాయకులు దివాకర్ గారు కానీ, ఈశ్వరెడ్డి గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, శ్రీధర్ గారు, మనోహర్ రెడ్డి గారు, ఇక్కడ నాయకులందరూ కలిసి కూడా దుర్గసముద్రంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నప్పుడు అన్ని సామాజిక వర్గాల్లో కూడా అడిగి ఎవరిస్తున్నారు మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అన్నదమ్ముళ్ళలాగా ఇస్తున్నాడు అని కూడా చెప్పడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ చెప్పదలుచుకుంది ఒకటే, మేము ప్రజల ప్రభుత్వం, చెప్పింది చేస్తాం. ప్రజల సొత్తు దోచుకునే ప్రభుత్వం కాదు. మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకుని వస్తే ఎమ్మెల్యేగా మేము అందరికీ సహకరించి చేస్తాం. కొత్త పెన్షన్లు కూడా కావాలని కొన్ని అడగటం జరిగింది. ఆ కొత్త పెన్షన్ల పైన కూడా ప్రభుత్వం యొక్క విధి విధానం